కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో రోడ్లు, పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, స్థానిక బీజేపీ నేతలు ప్రణాళికాబద్ధంగా పనిచేసి అధిక స్థానాలు గెలవాలి అన్నారు కిషన్ రెడ్డి. కొద్ది గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉన్నాయంటే అవి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి యొక్క కృషి కారణంగానే గ్రామాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో మోడీ డబ్బులు పడతా ఉంటాయి. గ్రామాలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ, పారిశుభ్రత కానీ, పారిశుద్ధ కార్మికుల జీతాలు కానీ, లేకపోతే మరి ఈరోజు గతంలో మనరేగా సంబంధించినటువంటి నిధులతో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో మనం చూసాం. గ్రామాలలో రైతు వేదికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఆ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి పేరు మీదైనా కానీ, భారతీయ జనతా పార్టీ పేరు మీద ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి వెంటనే అన్ని గ్రామాల వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చొని ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.